ఐక్యూ నియో 10R 5G స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ అయిపోయింది. లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ విత్ బ్యాంక్ ఆఫర్ 24,999కి 8GB అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్. ఈ ప్రైస్ ట్యాగ్ చూడగానే అందరూ అడుగుతుంది ఒకటే భయ్యా, అది ఏంటి అంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న నథింగ్ ఫోన్ 3A, అదేవిధంగా రియల్మీ GT60, OnePlus Nord 4, అదేవిధంగా నథింగ్ ఫోన్ 3A Pro. ఈ ఫోన్స్ని కాదని ఈ ఫోన్ని ఎందుకు తీసుకోవాలి అని అడుగుతున్నారు. ఆ ఫోన్స్ బెస్టా ఈ ఫోన్ బెస్టా అని అడుగుతున్నారు భయ్య. అందుకే ఈ వీడియో చేస్తున్నా. అంతెందుకు భయ్య, అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోలో చాలా మంది అడిగింది ఇవే క్వశ్చన్స్. సో దానికోసమే కంపల్సరీ అని ఈ వీడియో చేస్తున్నా. అంటే ఈరోజు మనం ప్రతి స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ చూడబోతున్నాము. ప్రతి స్మార్ట్ ఫోన్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోకూడదు మీకు తెలిస్తే బాగుంటుంది కదా, దానికోసం అన్నమాట ప్రతి స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ చూడబోతున్నాము. ఫస్ట్ అయితే ఈ మొబైల్ మీకు ఏం ఆఫర్ చేస్తుందో చూద్దాము. ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు పేరు ఐక్యూ నియో 10R 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది అమెజాన్ లో భయ్య. ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి కాకుండా 1.5K ఎమ్యులేట్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో పాటు 6400 mAh లార్జ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. 14 lakh plus ANTUTU స్కోర్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు తీసిస్తుంది భయ్య. దాంతో పాటు వేపర్ కూలింగ్ విషయానికి వస్తే 6043mm² లార్జ్ వేపర్ కూలింగ్ చాంబర్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. ఓఎస్ విషయానికి వస్తే లేటెస్ట్ FunTouch OS 15 బేస్డ్ Android 15 తో వస్తుంది విత్ 3+4 years అప్డేట్స్. అంటే ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు Android 16, 17 అండ్ 18 వరకు కనిపిస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా DDR5X ర్యామ్, UFS 4.0 ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు కనిపిస్తుంది. కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ తో మనకు డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 4K 60fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో 32 మెగాపిక్సెల్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. 4K 30fps వరకు మీరు ఇక్కడ కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ మనకు ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది కదా. మరి ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపించే కాన్స్ ఏంటి అంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ లో మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఇవ్వడం లేదు. మొబైల్ లో మనకు డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి కానీ అవి మనకు ఆఫర్ చేస్తుంది హై రేస్ ఆడియోతో వస్తున్నాయి. దాంతోపాటు ఐఆర్ బ్లాస్టర్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. IP65 రేటింగ్ మొబైల్ ఉంది కానీ డాల్బీ అట్మాస్ ఇస్తే బాగుండేది భయ్య. దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే ఇట్స్ ఏ డెడికేట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ భయ్య. అందుకే చెప్తున్నా, ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది డీసెంట్ కెమెరాస్ మాత్రమే, బెస్ట్ కెమెరాస్ మాత్రం కాదు. అది సెల్ఫీ కానీ రియర్ సైడ్ లో కెమెరా కానీ డే టైంలో ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి కానీ నైట్ టైంలో కొంచెం నాయిస్ అయితే వస్తుంది. అదేవిధంగా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఎడ్జ్ డిటెక్షన్ కొంచెం బాగాలేదు. అందుకే చెప్తున్నా, ఇది మనకు ప్రొవైడ్ చేస్తుంది కేవలం డీసెంట్ కెమెరాస్ మాత్రమే, బెస్ట్ కెమెరాస్ మాత్రం కాదు. కెమెరా కోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఐక్యూ Z9S Pro 5G స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. అది బెస్ట్ స్మార్ట్ ఫోన్. 21,000 లో ఏమో వస్తుంది. కెమెరాస్ అయితే ఆ స్మార్ట్ ఫోన్ చాలా బాగున్నాయి భయ్య. బట్ దీన్ని మాత్రం కెమెరా కోసం స్కిప్ చేయండి. అదేవిధంగా మొబైల్లో మనకు హెడ్ ఫోన్ జాక్, SD కార్డ్ సపోర్ట్ అండ్ వన్ మోర్ థింగ్ NFC సపోర్ట్ ఈ మొబైల్ మీకు ఆఫర్ చేయడం లేదు. ఇలాంటి కాన్స్ మనకు ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తాయి. అండ్ మనకు ఇది డెడికేట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయినా కూడా ఐక్యూ వచ్చేసి ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో తమ యొక్క Q2 చిప్ ప్రొవైడ్ చేయడం లేదు. అది మాత్రం చిన్న కానే. మరి ఎందుకు ఇవ్వలేదో ఐ డోంట్ నో. మొత్తానికైతే మొబైల్లో మనకు Q2 చిప్ మాత్రం రావడం లేదు భయ్య. బట్ 25,000 రూపీస్కి మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఈ చిప్ సెట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీకు గేమింగ్లో మాత్రం ఎలాంటి ఇష్యూ ఉండదు. అది మాత్రం నేను క్లియర్ చేస్తున్నా భయ్య. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ని OnePlus Nord 4 తో కంపేర్ చేస్తే OnePlus Nord 4 లో కనిపిస్తున్న ప్రోస్ ఏంటంటే మాత్రం మెటల్ బాడీ. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మోస్ట్ ప్రీమియం మెటల్ బాడీ ఈ మొబైల్ మాత్రం మనకు ఇండియా మార్కెట్ లో ఆఫర్ చేస్తుంది. ఇది మాత్రం మొబైల్లో చాలా పెద్ద ప్రో భయ్య. అండ్ అలర్ట్ స్లైడర్ OnePlus స్మార్ట్ ఫోన్ లో ఉంటుంది. NFC మొబైల్ ఆఫర్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ తోని డ్యూయల్ స్పీకర్స్ మొబైల్ మీకు కనిపిస్తాయి. 100 వాట్స్ సూపర్ VOC ఫాస్ట్ ఛార్జింగ్, దాంతో పాటు 3+4 years కాకుండా 4+6 years OS అప్డేట్స్ అండ్ మొబైల్ మీకు కనిపిస్తుంది ఆక్సిజన్ వాయిస్. అండ్ మొబైల్ వచ్చింది Android 14 తో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక కెమెరా విషయానికి వస్తే సోనీ LYT600 సెన్సార్. కెమెరాస్ మొబైల్ యాక్చువల్ గా బాగున్నాయి. కెమెరా కోసం మీరు OnePlus Nord 4 స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. సెల్ఫీ ఫోటోస్, నైట్ టైంలో ఫోటోస్, డే టైంలో ఫోటోస్ బాగా వస్తున్నాయి. వీడియో విషయానికి వస్తే అది కూడా మనకి డీసెంట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తానికి అయితే మనకు ఇలాంటి ప్రోస్ OnePlus Nord 4 స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తాయి. మరి కనిపించే కాన్స్ ఏంటి అంటే మాత్రం ఫస్ట్ ఇది 1.5K డిస్ప్లే ఉన్నా కూడా పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది 2150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మాత్రమే. అది మాత్రం మొబైల్లో కనిపించే కాన్ భయ్య. దాంతో పాటు బ్యాటరీ విషయానికి వస్తే జస్ట్ 5500 mAh లార్జ్ బ్యాటరీ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉంది. దాంతో పాటు ప్రొవైడ్ చేసిన పర్ఫార్మెన్స్ జస్ట్ 11 lakh plus ANTUTU స్కోర్ మాత్రమే. అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 మొబైల్లో కనిపిస్తుంది. డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది కానీ 25,000 రూపీస్కి దీనికన్నా బెస్ట్ మాత్రం ఇవ్వద్దు భయ్య. దాంతో పాటు మనకు బ్లోట్వేర్, ఎస్ ఆక్సిజన్ వాయిస్ తో వస్తున్నా కూడా మొబైల్ మీకు బ్లోట్వేర్ కనిపిస్తుంది. దాన్ని మాత్రం మీరు భరించాల్సింది హెడేక్. అండ్ వన్ మోర్ థింగ్, మొబైల్ వచ్చింది మనకు Android 14 తో. అండ్ రీసెంట్ గా మనకు Android 15 అప్డేట్ మొబైల్లో వచ్చేసింది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మొబైల్లో 4+6 years OS అప్డేట్స్. అది మాత్రం మొబైల్కి చాలా పెద్ద ప్రో పాయింట్ భయ్య.
అండ్ కెమెరా విషయానికి వస్తే మనకు ప్రొవైడ్ చేస్తుంది జస్ట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మాత్రమే. అండ్ వన్ మోర్ థింగ్, మొబైల్లో కనిపించే కాన్ ఏంటి అంటే పెద్ద కాన్, మేజర్ కాన్ మొబైల్లో వీడియో రికార్డింగ్, 4K వీడియో రికార్డింగ్ దగ్గర స్టెబిలైజేషన్ అంత బాగా లేదు భయ, అది మాత్రం చెప్తాను. మొత్తానికి అయితే ఇలాంటి కాన్స్ మనకు OnePlus Nord 4లో కనిపిస్తాయి. ఇక చాలా మంది కంపేర్ చేస్తుంది ఏంటి అంటే ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా లేకపోతే ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న Realme GT 60 తీసుకోవాలని అడుగుతున్నారు. Realme GT 60లో ఆల్మోస్ట్ గా సేమ్ ఫీచర్స్ కనిపిస్తాయి. OnePlus Nord 4లో ఉన్న ఫీచర్స్ మారింది, జస్ట్ మనకు మెటల్ బాడీది కాకుండా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. 6000 నీట్స్ పీక్ బ్రైట్నెస్, 120 వాట్స్ సూపర్ యూఎస్బీ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇవి మాత్రం మనకు చేంజ్ కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే నథింగ్ ఫోన్ 3A, దాంతోపాటు నథింగ్ ఫోన్ 3A Pro, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఈ మొబైల్స్ తో కనిపిస్తున్న ప్రోస్ ఏంటి అంటే మాత్రం ఫస్ట్ ది డిజైన్ భయ. డిజైన్ చూసి చాలా మంది మొబైల్ ని బై చేస్తున్నారు. అండ్ రియర్ సైడ్ లో ఉన్న గ్లిప్ ఇంటర్ఫేస్ అదేనండి LED లైటింగ్, దానికోసం కూడా మొబైల్ ని మీరు బై చేసుకోవచ్చు. దాంతోపాటు కెమెరా, ఎస్ కెమెరాస్ యాక్చువల్గా మొబైల్లో బాగున్నాయి బికాస్ ఆఫ్ మనకు నథింగ్ ఫోన్ 3లో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఆఫర్ చేస్తున్నారు. 3A Proలో మనకు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం మొబైల్ చాలా పెద్ద అడ్వాంటేజ్. ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్స్ ని బై చేసుకోవచ్చు. దాంతో పాటు మనకు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 3Aలో ప్రొవైడ్ చేస్తుంది 32 మెగాపిక్సెల్ అండ్ ప్రోలో ప్రొవైడ్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. అప్ టు మీరు 4K 30fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు రియర్ సైడ్ లో. దాంతో పాటు సెల్ఫీ కెమెరాలో ఇది కూడా మొబైల్లో కనిపిస్తున్న ప్రోసే. దాంతో పాటు మనకు ఇంకొక ప్రో ఏంటి అంటే మాత్రం మేజర్ ప్రో నథింగ్ వాయిస్, అంటే మోస్ట్ క్లీన్ వాయిస్ మనకు నథింగ్ వాయిస్ కనిపిస్తుంది. ఆప్టిమైజేషన్ మొబైల్లో చాలా బాగుంటుంది. దానికి తోడుగా మనకు ఈసారి 3+6 years OS అప్డేట్స్ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది. అండ్ మొబైల్ వచ్చింది లేటెస్ట్ Android 15తో. ఇది మాత్రం మొబైల్లో చాలా పెద్ద ప్రో భయ, బికాస్ 3+6 years OS అప్డేట్ బాగుంటుంది అనమాట. దాంతోపాటు మనకు మొబైల్లో కనిపిస్తున్న కాన్స్ ఏంటంటే మాత్రం ఫస్ట్ ది ప్రైస్ ట్యాగ్. ఎస్ నథింగ్ ఫోన్ 3A మనకు వస్తుంది 25,000కి, 3A Pro మనకు వస్తుంది 30,000 రూపీస్కి. ప్రైస్ ట్యాగ్ అయితే మాత్రం నాకు తెలిసి జస్టిఫై చేయదు భయ, ఎక్సెప్ట్ కెమెరా డిజైన్ పక్కన పెడితే మిగిలిన ఫీచర్స్ ఏవి కూడా ప్రైస్ ట్యాగ్కి జస్టిఫై చేయవు. అండ్ వన్ మోర్ థింగ్, మనకు ప్రొవైడ్ చేస్తుంది 8 lakh ప్లస్ AnTuTu స్కోర్, అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 మొబైల్లో కనిపిస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ ఈ యొక్క ప్రైస్ ట్యాగ్లో నేనైతే రికమెండ్ చేయను భయ, మిగతాది మీ ఇష్టం. దాంతోపాటు ప్రొవైడ్ చేస్తుంది DDR4X అండ్ UFS 2.2. ఎవరిస్తారు భయ? 30,000 రేంజ్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది UFS 2.2. దాంతోపాటు ప్రొవైడ్ చేస్తుంది ఫుల్ HD+ డిస్ప్లే అండ్ ఆ యొక్క డిస్ప్లేలో మనకు HDR సపోర్ట్ లేదు. ఇది మాత్రం మొబైల్లో కనిపిస్తున్న కాన్. ఇంకొచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది 4K 30fps వరకు మాత్రమే, రియర్ సైడ్లో 4K 60fps వీడియో రికార్డింగ్ లేదు. దాంతో పాటుగా మనకు 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది, కానీ 50 వాట్స్ అడాప్టర్ మనకు బాక్స్లో ఉండదు. బట్ ఈ స్మార్ట్ ఫోన్ మనకు 80 వాట్స్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంది. అండ్ బ్యాటరీ కూడా నథింగ్ ఫోన్ 3A సిరీస్లో తక్కువే, జస్ట్ ప్రొవైడ్ చేస్తుంది 5000 mAh బ్యాటరీ మాత్రమే. ఇలాంటి కాన్స్ మనకు నథింగ్ ఫోన్ 3A సిరీస్లో కనిపిస్తాయి. నేనైతే రికమెండ్ చేస్తుంది ఒకటే భయ, తీసుకోవాలి అనుకుంటే మాత్రం పర్ సపోజ్ మీకు కెమెరా కోసం కావాలి అనుకుంటే గో విత్ 3A Pro. దాంట్లో మనకు కెమెరాస్ బాగున్నాయి కాబట్టి పెరిస్కోప్ సెన్సార్ మనకు యాక్చువల్గా మంచి అవుట్పుట్ తీసిస్తుంది. పోర్ట్రేట్ కానీ మనకు టెలిఫోటో లెన్స్ కానీ దాంతోపాటు మనకు జూమ్ చేసినా కూడా మొబైల్ బాగుంటుంది భయ, దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. కానీ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే మాత్రం ఎస్ ఓవర్ ప్రైస్ మనకు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయిపోయాయి. తీసుకోవాలి అనుకుంటే మాత్రం విత్ బ్యాంక్ ఆఫర్ మాత్రం తీసుకోండి. పర్ఫార్మెన్స్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం ఆ స్మార్ట్ ఫోన్స్ మీకోసం కాదు, బికాస్ ఆఫ్ ప్రైస్ టు పర్ఫార్మెన్స్ రేషియో ఎక్కడ కూడా మనకు టాలీ కావడం లేదు. కాబట్టి చెప్తుంది ఒకటే, పర్ఫార్మెన్స్ కోసం మాత్రం ఆ స్మార్ట్ ఫోన్స్ కాదు, జస్ట్ మనకు డిజైన్, కెమెరా అండ్ నథింగ్ వాయిస్ కోసం మాత్రమే నథింగ్ ఫోన్ 3A సిరీస్ కనిపిస్తాయి భయ. మొత్తానికి మనకు ఇలాంటి కాన్స్ మనకు ఈ మొబైల్స్ లో కనిపిస్తాయి. మనకు ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే పోకో F6, దాంట్లో కూడా మనకు కనిపిస్తుంది సేమ్ చిప్ సెటే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3. ఆ మొబైల్ మీకు 23,000-24,000లో వచ్చేస్తుంది ఫ్రమ్ పోకో. అండ్ మీరు బై చేసుకోవాలనుకుంటే ఆ మొబైల్ని ఫ్లిప్కార్ట్లో మీరు బై చేసుకోవచ్చు. మరి ఆ మొబైల్లో కనిపిస్తున్న ప్రోస్ ఏంటంటే మాత్రం డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు కనిపిస్తుంది. అండ్ మొబైల్లో కనిపిస్తున్న కాన్స్ ఏంటంటే మాత్రం ఆ మొబైల్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది పీక్ బ్రైట్నెస్ తక్కువ, జస్ట్ 2400 nits పీక్ బ్రైట్నెస్ మాత్రమే. IP64 రేటింగ్ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మొబైల్ వచ్చింది మనకు Android 14తో ప్లస్ 3+4 years అప్డేట్స్ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే దానికన్నా ఎక్కువ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇదే ప్రజెంట్ వచ్చింది మనకు Android 15తో, కాబట్టి దీంట్లో మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే 4K వీడియో రికార్డింగ్ మనకు పోకో F6లో లేదు భయ. సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు, 20 MP ఉంది, కానీ 4K వీడియో రికార్డింగ్ మాత్రం మొబైల్లో లేదు. ఇలాంటి కాల్స్ మొబైల్లో మీకు కనిపిస్తాయి, చూసుకోండి. మొత్తానికి అయితే మనకు చెప్తున్నా ఒకటే, 25,000 రూపీస్కి ఈ యొక్క గేమింగ్ స్మార్ట్ ఫోన్ వర్తి భయ, బికాస్ మొబైల్లో అన్ని ఫీచర్స్ కూడా మనకు టాప్ నాచ్ ఉన్నాయి. డిస్ప్లే,
పీక్ బ్రైట్నెస్, దాంతోపాటు మనకు బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్, దాంతోపాటు ర్యామ్, రోమ్స్ టెక్నాలజీ, దాంతోపాటు మనకు ఐఆర్ బ్లాస్ట్, డ్యువల్ స్పీకర్స్ మొబైల్‌లో అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా 25,000 రూపీస్‌కి విత్ బ్యాంక్ ఆఫర్ 8 GB ర్యామ్ అండ్ 128 GB స్టోరేజ్ వేరియంట్ మీరు అమెజాన్‌లో బై చేసుకోవచ్చు. సేల్ కూడా మనకు తొందరలో స్టార్ట్ కాబోతుంది. మరి కెమెరా కోసం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా అంటే మాత్రం కెమెరా కోసం నేను మాత్రం ప్రెజెంట్ ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్‌లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేయను. బికాజ్ మనకు ప్రొవైడ్ చేసింది డీసెంట్ కెమెరాస్ మాత్రమే, బెస్ట్ మాత్రం కాదు. అదేవిధంగా దారుణంగా మాత్రం లేవు భయ్యా. మనకు డీసెంట్‌గానే మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది కాబట్టి కెమెరా కోసం తీసుకోవచ్చు. కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు కెమెరా కోసం ఐక్యూ Z9 S Pro 5G స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. అది కూడా మనకు జస్ట్ 21,999, 22,999 ప్రైస్ ట్యాగ్ లో. దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. అది మాత్రం కెమెరా కోసం చాలా మంచి స్మార్ట్ ఫోన్. అదే విధంగా ఎక్కువ ప్రైస్ లో కావాలనుకుంటే మాత్రం ఐక్యూ Neo 9 Pro 5G స్మార్ట్ ఫోన్, దాంట్లో కూడా మన కెమెరాస్ యాక్చువల్ గా బాగున్నాయి భయ్యా. మొత్తానికైతే ఇదేనండి ఐక్యూ Neo 10R 5G స్మార్ట్ ఫోన్. మరి ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా అంటే మాత్రం చెప్పాను కదా, ఏ స్మార్ట్ ఫోన్ దేనికోసం తీసుకోవాలో దాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. అండ్ ఎస్, నేను 24,999కి ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని రికమెండ్ చేస్తున్నా. అది కూడా గేమింగ్ కోసం, హెవీ లెవెల్లో, ప్రో లెవెల్లో మీరు గేమింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకోసం. దాంతోపాటు డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు హార్డ్వేర్, డిజైన్, మొబైల్ అన్ని బాగున్నాయి కాబట్టి మీరు తప్పకుండా గేమింగ్ కోసం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. మనకు స్టేబుల్ గా 90 FPS గేమింగ్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు తీసిస్తుంది కాబట్టి ఇది మాత్రం మొబైల్లో చాలా పెద్ద ప్రూఫ్ అయ్యా. మర్చిపోకండి. మొత్తానికైతే ఏదైనా చిన్న వీడియోస్ ఆఫర్ టైం వస్తే ప్లీజ్ వీడియో లైక్ చేసి డూ సబ్స్క్రైబ్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే చేసుకొని చేయకపోతే మనకంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.